the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రెగ్యులర్గా రిపీటెడ్గా లాస్ట్ 6 months 1 year ఆర్ 1.5 yearలో వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటే వాటిని గుర్తించండి. అందులోనూ సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటే వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, ఈ టాపిక్ గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. వివిధ జాతీయ సంస్థలు కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, ప్రముఖ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటు ఈ విధంగా ఉండబోతోంది అని వేస్తున్న అంచనా. ఆ నంబర్స్ ఏవైతే ఉంటుందో గుర్తుంచుకోండి. అండ్ అవి కూడా మార్పులు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. ఒక సంస్థ ఈరోజు అంచనాని రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 months 4 monthsలో మళ్ళీ ఆ అంచనాలను మారుస్తూ కూడా వార్తల్లోకి వస్తున్నాయి. వీటిపైన ప్రత్యేకత చూపండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మెన్ సాట్స్ అనే సంస్థ రీసెంట్గా భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలో భారీ తగ్గుదలను చూపించింది. ప్రస్తుత సంవత్సరం 2024 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు, ఇండియాస్ జీడిపి గ్రోత్ రేటు 6.7గా ఉండబోతోంది, అంతకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ 2025 ఇయర్ ఎండ్ లోపల 6.4 లోపే ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఏంటో చూద్దాము. అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మెన్ సాట్స్ భారత్కు గట్టి షాక్ ఇచ్చింది. ప్రస్తుత వచ్చే ఏడాదిలో వృద్ధి అంచనాల్లో కోత విధించింది. 2024లో 6.7% మాత్రమే వృద్ధిని సాధించనున్న భారత్ ఆ తర్వాతి ఏడాది 6.4%కి పరిమితం కానున్నదని పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ఇందుకు కారణమని విశ్లేషించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు జరపడంతో ఈ ఏడాది మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చు భారీగా తగ్గిందని అమెరికా బ్యాంకింగ్ దిగ్గజ ఆర్థికవేత్త రీసెంట్గా కూడా అంచనా వేశారు, సేన్ గుప్తా గారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీడిపి గురించి మీకు డెఫినేషన్ తరచూ చెప్తున్నాను. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ టైమ్ ఫ్రేమ్. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇటీవల కాలంలో ఆర్బీఐ భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా అంచనా వేస్తుంది, ఐఎంఎఫ్ ఏ విధంగా అంచనా వేస్తుంది, ఇవన్నీ కూడా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్ 3 మనం రీసెంట్గా చూసాము. August 23 ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించిన రోజు August 23, 2023 రోజున చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మనం ల్యాండ్ అయ్యాము. చంద్రయాన్ 3 ప్రోగ్రాంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. ఆ రోజుని, ఆ తేదీని భారత ప్రభుత్వం నేషనల్ స్పేస్ డేగా పిలుపునిచ్చింది. ఇటీవల మొట్టమొదటి నేషనల్ స్పేస్ డే గురించి డిస్కస్ చేసాం, మనం చూసాము. దాని యొక్క థీమ్ ఏంటో కూడా మీకు చెప్పాను. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 ప్రోగ్రామ్ 1 yearని దృష్టిలో ఉంచుకొని చంద్రయాన్ 3కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో శాస్త్రవేత్తలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్లో చంద్రయాన్ 3 పరిశోధనలకు సంబంధించిన డేటాని అందుబాటులో తీసుకొచ్చారు. ముఖ్యంగా చంద్రయాన్ 3లో భాగంగా ల్యాండర్ పేరేంటి? విక్రమ్ ల్యాండర్. అండ్ రోయర్ పేరు వచ్చేసి ప్రజ్ఞాన్ రోయర్. ఇవి చేసిన పరిశోధనలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇక్కడ చూడండి. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా సేకరించిన పరిశోధన డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రస్తుత చీఫ్ ఎవరు? సోమనాథ్ గారు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. చందమామ దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో ఈ వ్యోమనౌక కాలు మోపి ఏడాది పూర్తయిన సందర్భంగా రీసెంట్గా ఈ చర్యను చేపట్టింది. మొత్తం 55 GB డేటాను అందిస్తోంది. చంద్రయాన్ 3లో భాగంగా ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోయర్లోని 5 సైన్స్ పరికరాలు ఈ డేటాను సేకరించాయి. ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయడం లేదు, దేశ విదేశాల్లోని పరిశోధకులు దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం వారి కోసం. సో ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు, ఓకేనా. దీనికి సంబంధించి ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్కి సంబంధించిన వెబ్సైట్లో ఈ డేటా మొత్తాన్ని 55 GB డేటాని ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఎవరైనా కూడా ఆ డేటాని యాక్సెస్ చేసి చూడొచ్చు అంట. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక స్పేస్ సంబంధించి భారతదేశంలో ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధిస్తుంది జస్ట్ బికాజ్ ఆఫ్ ఇస్రో చేసే ఖర్చు కానివ్వండి,
తక్కువ ఖర్చుతో తక్కువ డబ్బులను ఖర్చు చేయించి మరీ ఎక్కువ లాభాన్ని మనము చూస్తున్నాము. ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక హాలీవుడ్ మూవీ తీయడానికి ఎంతైతే ఖర్చు ఉంటుందో అంతకంటే తక్కువ ఖర్చులోనే మనం చేసిన పరిశోధనలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఒక్కొక్క దేశం స్పేస్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ సంబంధించి భారతదేశం చేసే ఖర్చు ఏదైతే ఇస్రో చేసే ఖర్చు ఏదైతే దానికి 10x 20x ఖర్చులు కూడా చేస్తున్నారు. అటువంటిది ఇస్రోకి సంబంధించి రీసెంట్గా ఫ్రాన్స్కి సంబంధించిన ఒక సంస్థ నివేదిక ఇచ్చింది. ఇస్రో చేసే ప్రతి రూపాయి ఖర్చుకి 2.5 రెట్లు లాభం వస్తుందంట. అద్భుతమైన విషయం. సో చూడండి, ఇస్రోతో దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనం. ఇస్రో వెచ్చించే ప్రతి రూపాయికి 2.54 రూపాయలు తిరిగి వస్తుంది. ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనాల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది సమకూరుతోంది. ఫ్రాన్స్కు చెందిన నోవా స్పేస్ సంస్థ భారత్లో అంతరిక్ష కార్యక్రమ సామాజిక ఆర్థిక ప్రభావం అనే అంశంపై ఈ నివేదిక పేరు గుర్తుంచుకోండి రూపొందించిన ఒక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రీసెంట్గా దీన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు విడుదల చేస్తారు. దీని అంచనాల ప్రకారం గత 10 ఏళ్లలో అంతరిక్ష రంగంపై భారత్ $13 బిలియన్ వెచ్చించింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా $60 బిలియన్ మేర లబ్ధి కలిగింది. దీనికి తోడు 47 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. ఈ నివేదికలోని ముఖ్య అంశాలు ఏంటో చూద్దాము. రోదసి కార్యక్రమాల వల్ల $24 బిలియన్ విలువైన పన్ను ఆదాయం సమకూరిందంట. అంతరిక్ష బడ్జెట్ విషయంలో భారత్ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. ఈ రంగంలో అంకుర పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రానున్న 10 ఏళ్లలో పరిస్థితులను బట్టి భారత ఆర్థిక వ్యవస్థకు $89 బిలియన్ నుంచి $131 బిలియన్ వరకు సమకూరవచ్చంట. సో ఈ విధంగా నివేదిక ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ దేశానికి సంబంధించి, నివేదిక పేరేంటి, అందులో చెప్పిన అంశాలు ఏంటి, ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చూడాల్సిన పాయింట్స్. నెక్స్ట్, అమెరికానే భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అంట. సో ఇటీవల నివేదికలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశం కూడా తనకు తానుగా బ్రతకదు. ఒక దేశం వేరే దేశం యొక్క అవసరాలను తీరుస్తుంది, ఒక దేశం వేరే దేశంలో అవసరాలను పొందుతుంది. ట్రేడ్, కామర్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైనాతో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు ఏర్పడిందంట. జనవరి నుండి జూన్పై రీసెంట్గా GTRI వారు ఇచ్చిన నివేదిక, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వారు వెల్లడించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో చూద్దాము. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. 2023 జనవరి జూన్లో భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా 2024 జనవరి నుండి జూన్లో ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్యం $59.4 బిలియన్ నుంచి 5.3% పెరిగి $62.5 బిలియన్ చేరింది. ఇదే సమయంలో చైనాతో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు నమోదైనట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వారు వెల్లడించిన అంశం. భారత్ చైనాల మధ్య వాణిజ్య లోటు $41.6 బిలియన్ నమోదైందంట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈ సంవత్సరం ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఎగుమతులు జరుగుతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం వృద్ధి ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఈ నివేదికలో చూడడం జరుగుతుంది. డైరెక్ట్గా హెడ్డింగ్ పైన ఫోకస్ చేయండి మెయిన్గా, ఓకేనా. చైనా రికార్డు స్థాయిలో వాణిజ్య లోటును నమోదు చేసింది. సో ఇక్కడ రీసెంట్గా పృథ్వీ-2 బ్యాలిస్టిక్ మిసైల్ అనేది వార్తల్లోకి వచ్చింది. పృథ్వీ-2 మిసైల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే DRDO వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన మిసైల్ ఇండిజినస్గా DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ సంస్థకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. DRDO చేసే పరిశోధనలు ఏవైనా కూడా ఎక్కడి నుండి జరుగుతూ ఉంటాయి, ఒడిషా, బాలాసోర్ లేదా చాందీపూర్ అంటాం కదా, అబ్దుల్ కలాం వీల్ రైల్ అక్కడ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే న్యూక్లియర్ బ్యాలిస్టిక్ షిప్ అని పృథ్వీ-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని రక్షణ ప్రదేశంలోని వేదికపై నుంచి దీన్ని ప్రయోగించారు. పృథ్వీ-2 వర్షన్ను DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతికతతో తయారు చేసింది. రీసెంట్గా దాన్ని లాంచ్ చేశారు. తద్వారా రాత్రి వేళల్లో క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించి వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలతో భారతదేశం సరికొత్త మైలురాయిని చేరుకుంది. రాత్రి వేళ చేసిన పరిశోధన రాత్రి ఆగస్టు 22 రాత్రి 7:46 PM దీన్ని చేయడం జరిగింది. ఇది భారతదేశ అణు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంట. ఆయుధాలను కూడా మోసుకెళ్లే అదనపు సామర్థ్యం దీని యొక్క ప్రత్యేకత. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో పృథ్వీ-2 క్షిపణులు ఎన్ని రకాలని చెప్పేసి కూడా ఇక్కడ మీకు స్లైడ్ ఇచ్చాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మీకు చెప్పే టాపిక్స్ అన్నీ కూడా నేను ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, సో నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతుందో అందులో మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, చూడండి.
నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద. ప్రతి రంగంలో కూడా కృత్రిమ మీద సాంకేతికత పెరుగుతోంది. చాలా సదస్సులు కూడా రీసెంట్గా జరిగినాయి. మనం బ్లెచ్లీ డిక్లరేషన్, బ్రిటన్కి సంబంధించి ఇవన్నీ కూడా డిస్కస్ చేశాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏఐపై పెట్టుబడి అనేది చాలా ఎక్కువగా చేస్తున్న దేశాలు అని చెప్పేసి రీసెంట్గా అమెరికా కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2024 పేరిట రిలీజ్ చేసిన నివేదిక కొన్ని వాస్తవాలను చెప్తోంది. అదేంటో చూడండి. అమెరికా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, విభిన్న రంగాల్లో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోంది. మనం ఊహించని మార్పులకు అది కారణమవుతోంది. అపార అవకాశాలకు తలుపులు తీస్తూనే ఆందోళన కూడా రేకెత్తిస్తుంది. ఏఐపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2013 నుండి 2023 వరకు మధ్యకాలంలో దేశాల వారీగా కృత్రిమ మేధపై పెట్టిన ప్రైవేటు పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అమెరికా అత్యధికంగా $30,524 కోట్ల పెట్టుబడి పెట్టారంట. చైనా $10,365 కోట్ల పెట్టుబడి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇండియా $985 crore ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ నివేదిక ఎవరు ఇచ్చారో చూడండి, సరిపోతుంది. ఓకేనా. అండ్ స్నాతకోత్సవాలకు భారతీయ ఆహార్యం. సో మన వేషధారణ కానివ్వండి ఇవన్నీ, సో మనకి కన్వొకేషన్ సెరమనీస్ కానీ ఇటువంటి విషయాల్లో సో భారతీయ సాంప్రదాయం అనేది కనబడాలని. స్నాతకోత్సవాల్లో కనిపించే నల్లకోటు టోపీలు వలస రాజ్యాల సంస్కృతులని, వాటికి స్వస్తి పలకాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు పేర్కొన్నారు. బదులుగా ఆయా రాష్ట్రాల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా భారతీయ దుస్తుల్లో కొత్త నియమాలను రూపొందించాలని రీసెంట్గా తన ఆధ్వర్యంలోని వైద్య విద్యా సంస్థలకు ఆరోగ్య శాఖ కోరింది. ఎయిమ్స్ అండ్ ఐఎన్ఐలతో సహా పలు సంస్థలు తాము ఉన్న రాష్ట్ర సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా స్నాతకోత్సవాలకు భారతీయ దుస్తుల విధి విధానాలు రూపొందించాలని సూచించారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ కేసులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కులం పేరిట వేధిస్తేనే అటువంటి కేసులు నమోదు చేయాలని చెప్పేసి రీసెంట్గా అత్యున్నత న్యాయ వ్యవస్థ చెప్పిన కీలక వ్యాఖ్యలు మనం అబ్జర్వ్ చేస్తే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ 17 కానివ్వండి, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అందులో భాగంగా వచ్చిన అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955, తర్వాత పౌర హక్కుల సంరక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 అండ్ ప్రస్తుతం అమలవుతున్న 1989 ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది కదా, సో అవి కానివ్వండి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలంటే కొన్ని గైడ్లైన్స్ కూడా చూడాలని. సో ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది, అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజిక వర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు అని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం రోజున ఈ మేరకు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3 క్లాస్ 1R వర్తించబోదు అని చెప్పేసి ఇక్కడ అంశం చెప్పడం జరిగింది. బెదిరింపులకు లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం కేసు పెట్టారనుకోండి, ఇది వర్తించదని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సో వార్తల్లో వ్యక్తులను కనుక అబ్జర్వ్ చేస్తే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి రేర్ ఎర్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని రీసెంట్గా ప్రకటించారు. ఈ అవార్డు రేర్ ఎర్త్ పరిశోధన, అభివృద్ధి, అనువర్తనాల రంగంలో ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఇవ్వబడిందంట. సో కేరళలోని తిరువనంతపురంలో ఆగస్టు 22 జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ సదస్సులో ఆయనకి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ సో క్రీడలకు సంబంధించి శిఖర్ ధావన్, గతంలో ముంబై ఇండియన్స్ గుర్తుకొచ్చేది, తర్వాత పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్ కానివ్వండి. సో శిఖర్ ధావన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్, భారతదేశ ఓపెనర్గా అందరికీ సుపరిచితులే. సో తను రీసెంట్గా ఇక రిటైర్మెంట్ ప్రకటించారు. సో శిఖర్ ధావన్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన 167 వన్డేలు, 34 టెస్టులు, 68 T20 మ్యాచ్లు ఆడారు. సో ఇవన్నీ ఎన్ని ఆడారని అడిగారు, కాకపోతే గుర్తుపెట్టుకోండి. సో ఏ రంగంలో గుర్తింపు పొందారు, ప్రత్యేకత ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఈరోజు అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశం యొక్క వృద్ధి అంచనాల్లో భారీ కోత విధిస్తూ గోల్డ్మెన్ సాక్స్ ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం అందుబాటులోకి చంద్రయాన్ 3 పరిశోధన డేటా అనే అంశము. నెక్స్ట్, ప్రతి రూపాయి 2.5 రెట్లు లాభం ఇస్రోకి వస్తుందని చెప్పేసి ఫ్రాన్స్ నివేదిక బహిర్గతపరుస్తున్న స్టాట్స్. అమెరికానే భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. అండ్ నిషీదిలో భారత బ్రహ్మాస్త్రం పృథ్వీ 2 బాలిస్టిక్ మిసైల్ నైట్ ట్రయల్ సక్సెస్ అనే అంశము. అండ్ ఏఐపై ప్రపంచ దేశాలు చేస్తున్న ఖర్చుకు సంబంధించిన నివేదిక స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2024.
స్నాతకోత్సవాలకు భారతీయ ఆహార్యం భారతీయ సాంప్రదాయాలు కనబడాలని చెప్పేసి ఆరోగ్య శాఖ వారు అంశము. ఎస్సీ ఎస్టీ కేసు కులం పేరిట వేధిస్తే మాత్రమే అమలవుతుందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు. అండ్ వెంకటేశ్వర విద్యాలయ ప్రొఫెసర్ జయశంకర్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ని ప్రదానం చేసిన రేర్ ఎర్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ. అండ్ క్రీడకు వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చిన శిఖర్ ధవన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.